మార్క్స్ సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ తండ్రి, అనేక మంది కష్టంలోనూ బాధలోనూ తమంతట తాముగా వెలుపలికి రాలేని పరిస్థితుల్లోనూ ఉండగా సాయం కోసం మనుషుల వైపు చూసి వారి మాటల వల్ల గాయపడి వేదన చెందుతున్న పరిస్థితుల నడుమ ఈ వచనాలను చెప్పడానికి నీ దాసుని ఎడల మీ కృపను కనపరచండి. పరిస్థితి యావత్తూ చూస్తున్నటువంటి దేవుడవు నీవు. నేటి దినాన్న ఈ లేఖనాన్ని వివరించడానికి నీ దాసునికి అవసరమైన మాటలు నిమ్మని, భావాన్నిమ్మని మీ చేతులకే సంపూర్ణంగా అప్పగించుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సందర్భం గొప్ప ఆదరణనిచ్చేటువంటి సందర్భం ఇది. ఆయన శిష్యులను అద్దరికి వెళ్ళమని ఆయన జనసమూహాన్ని పంపేసి శిష్యులను బలవంత పెట్టాడు అవతలకి వెళ్ళిపోండని. దానికి కారణం మనం గతంలో చెప్పుకున్నాం. వారు రొట్టెలు తిని ఆ చేపలు తిన్న తర్వాత ఆయన్ని రాజుగా చేయాలనే ఆలోచన వారికి వచ్చింది. అదే ఆలోచనలో శిష్యులు వెళ్లకుండా ఉండడం కోసం ఆయన జనసమూహాన్ని పంపేసి శిష్యులను మీరు అద్దరికి వెళ్ళిపోండి అని చెప్పి ఆయన ఒంటరిగా ఆ మెట్ట మీద కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడని లేఖనం. శిష్యులు వారు ప్రయాణించి వెళుతూ ఉండగా వారికి గాలి ఎదురైందని, దోణి నడిపించడంలో మిక్కిలి కష్టపడుతున్నారు అనే సత్యం. దేవుని చిత్తంకి లోబడి బలవంత పెట్టబడి ప్రయాణిస్తున్న ప్రయాణాలు కొన్ని. వారికి ప్రభుతోనే ఉండాలని ఉంటుంది, కానీ ఆయనే వెళ్ళమన్నారు. ఆయనే బలవంతం చేశారు. ఆయన బలవంతం చేయగా చూడండి, ఆయన ఎవరిని బలవంతం చేసినట్టు కనపడుతుంది. ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ శిష్యులను బలవంతం చేసి అనుంది. అదే రీతిగా దేవుని చిత్తానికి విరోధంగా ప్రయాణించిన యోనాను కూడా ఆయన బలవంతంగా తీసుకుని వెళ్ళినట్టు కనపడుతుంది. కొన్ని మార్లు నష్టం జరిగే సమయాన దేవుని చిత్తం చేయకుండా మనం తప్పిపోతున్న సమయాన లోకం యొక్క ఆలోచనలోకి మనం వెళ్ళే సమయాన ఆయన బలవంతం చేసే సమయం, బలవంతం చేయడం కనపడుతుంది. ఆయన బలవంతం చేయడం వల్ల వారు ప్రయాణం అయ్యారు. యాక్చువల్గా ప్రభు వారికి తోడుగా లేకపోతే వాళ్ళు బాధపడడం అనేది, కంగారు పడడం అనేది సహజమే కదా. ఇలాంటి సందర్భం లేఖనంలో ఉంది. శిష్యులు ప్రభువు లేనప్పుడు వారు వేదన చెందిన సందర్భాలు కనపడతాయి.
ఆయన ధోనిలో ఉండి నిద్రిస్తున్నా వాళ్ళు కలత చెందారు. ఆయన కొండ మీదకి వెళ్ళి దిగి రావడం ఆలస్యమైన క్రింద శాస్త్రులు పరిసయ్యులు వారిని ప్రశ్నలు అడగడం, ఇలాంటి సందర్భాల్లో శిష్యులు ఆయన యొక్క యాబ్సెన్స్ని బాధగాను దుఃఖంగాను భావిస్తారు. అది సహజం. ఏ రోజైనా పరిస్థితుల నడుమ మనం వేదన చెందుతాం. ఆయనే బలవంత పెట్టాడు కదా, ఇప్పుడు ఈ గాలి ఎదురేమిటి నాకు, ఆయనే బలవంత పెట్టాడు కదా, ఈ కష్టం ఏమిటి నాకు అనిపిస్తుంటుంది. నా ఇష్టానుసారంగా నేను చేయలేదు, నా ఇష్టానుసారంగా నేను ప్రయాణం చేయలేదు. మీరు బలవంత పెడితే నేను అద్దరికి వెళుతున్నాను. మీ బలవంతం మూలంగా నేను అద్దరికి ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు ఈ ఎదిరింపులేమిటి, గాలి ఎదురెందుకు అయింది, ఈ కష్టపడవలసిన పరిస్థితి ఏమిటి? ఇది సహజంగా శిష్యుల అంతరంగంలో బాధ నింపుతుంది. కానీ ఆదరణకరమైన ఒక మాట ఇక్కడే మనకు కనపడుతుంది. అదేమిటంటే, నువ్వు బాధపడ్డం, నీకు గాలి ఎదురవడం, నీ కష్టం, ఆ కష్టం యొక్క తీవ్రత, వారు మిక్కిలి కష్టపడుచుండగా అన్నమాట, ఆ తీవ్రతను ఆయన సూచి. వాస్తవానికి దేవుడు చూస్తున్నాడు అనే స్పృహ ఎప్పుడు కోల్పోకండి. దేవుడు చూస్తున్నాడన్న స్పృహ కోల్పోతే నిరాశ వచ్చేస్తుంది. దేవుడు చూస్తున్నాడు అనే ఆలోచన లేకపోతే వ్యక్తి కృంగిపోతాడు. ఆయన చూస్తున్నాడు. లేఖనంలో అనేక సార్లు ఈ మాటలు మనకు కనపడతాయి. మీరు ఊహించండి ఒకసారి, అబ్రహాము గుడారంలో నుండి గర్భవతి అయిన హాగరు శారా చేత బయటికి వెళ్ళగొట్టబడినప్పుడు ఆమెను మార్గంలో కలుసుకున్నాడు. ఆయన కలుసుకున్నవాడు, శారా దాసివైన హాగరు, ఎక్కడికి వెళుతున్నావు, బయలుదేరి వెళ్ళు, నేను నీకు కుమారునిస్తాను అని ప్రభు ఆమెతో మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఆమె ఆయనకు ఒక పేరు పెట్టింది, చూచుచున్న దేవుడవు నీవేనని. వాస్తవమే, ఆయన వెళ్ళగొట్టబడిన ఆమె స్థితిని, ఆమె గర్భం ధరించి నడిచి వెళుతున్న పరిస్థితిని చూసి ఆమెను పట్టించుకుని వచ్చి మాట్లాడి ఆదరించి ధైర్యపరిచిన వాడుగా ఆయన ఉన్నాడు. అంతేకాదు, మరలా రెండవసారి శాశ్వతంగా పంపివేయటం జరిగింది. అప్పుడు కూడా ఆయన వచ్చి ఆ చనిపోయే సమయం, ఇష్మాయేలు చిన్నోడు, ఆ సమయంలో చిన్నోడంటే మరీ చిన్నవాడేం కాదు, బాలుడు, దప్పిక చేత చచ్చిపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పుడు ఆమె కళ్ళు తెరిచి నీటి బొగ్గను చూపించాడు. ఈ సందర్భాలన్నీ మనకేం చెప్తాయి అంటే, ఆయన వాస్తవానికి హాగరు యొక్క రిలేషన్ అబ్రహాంతో అది దేవుని చిత్తమైంది కాకపోయినా
శారా యొక్క పొరపాటు వలనే జరిగిన ఆ సంబంధాన్ని కూడా పట్టించుకుని ఆ పుట్టిన బిడ్డను కూడా ఆయన పట్టించుకుంటాడు అనడం నిజంగా దేవుని యొక్క దయా దాక్షిణ్యాలకు రుజువు. అది వాటిని కూడా పట్టించుకున్నాడు ఆయన. నేటి దినాన్న కొందరిని ఓదార్చడానికి మాటలుండవు, కొందరిని ధైర్యపరచడానికి మాటలుండవు, కొందరికి కొంచెమైనా ఆదరించడానికి మాటలు దొరకవు. కానీ ఎవరినైనా ఎప్పుడైనా ఆదరించడానికి తగిన ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, ఆయన చూస్తున్నాడు. నువ్వు బాధపడ్డం చూస్తున్నాడు, నువ్వు కష్టపడ్డం చూస్తున్నాడు, నీకు గాలి ఎదురవడం కూడా ఆయన చూస్తున్నాడు. ఇది చూచుచున్న దేవుడు ఆయన. ఇది నిజంగానే ఎంత ఓదార్పునిస్తుందో. ఆ సముద్రం మీద వారు పడుతున్న కష్టం, అందున రాత్రివేళ నిస్సహాయమైన స్థితి, ఎదురైన గాలి, వాళ్ళు అద్దరికి వెళ్ళాలి అని ప్రభు చెప్పిన మాటకు లోబడి గాలికి వాళ్ళు ఎదురు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భం అది. మనం కూడా అనేకసార్లు దేవుని ఇష్టం మేర దేవుడే బలవంత పెట్టడం వల్ల మనం మౌనంగా దోణి ఎక్కి ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి ఎదురవుతుంది, కష్టపడవలసిన పరిస్థితి వస్తుంది. అప్పుడు గుర్తు చేసుకోవలసిన సంగతి ఏమిటంటే, ఆయన నాకు సమీపంగా లేడు, దూరంగా ఉన్నాడు. ఆయన ఎక్కడో ఉన్నాడు, నేను ఎక్కడో ఉన్నాను. ఆయన నాకు దగ్గరుండుంటే బాగుండేది, ఆయన నాకు సమీపంగా ఉంటే బాగుండేది అని బాధపడతాం. కానీ ఆయన చూస్తున్నవాడుగాను, నీ నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నవాడుగాను ఆయన నిరంతరం ఉంటాడు అనే సత్యం వాస్తవం కదా. ఎబ్రీ పత్రికలో రాస్తాడు, ఆయన మన నిమిత్తమై విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు అని. నీ కష్టం నిమిత్తం ప్రార్థిస్తాడాయన, నీ బాధ నిమిత్తం ప్రార్థిస్తాడాయన. నీ బాధలను చూచి ఆయన విడిచిపెట్టాడు. అందుకనే ఈ వచనాన్ని కొంచెం ముందుకు వెళ్ళడానికి ముందుగా మరి 1-2 మాటలు మీ ఆదరణ కోసం చూపించాలని కోరుకుంటున్నాను. ఈ మాటలు ప్రతి వ్యక్తిని ఆదరించే మాటలు ఇవి. ఆదికాండంలో 29వ అధ్యాయంలో 32వ వచనంలో ఇలా రాశాడు. 32కు ముందు మరో మాట కూడా చూద్దాం. 29వ అధ్యాయంలోనే ఒక మాట, ముప్పై 31వ వచనంలో, లేయా ద్వేషించబడుట యెహోవా చూచి. దేవుడు ద్వేషించబడుతున్న వారిని చూస్తున్నవాడుగానున్నాడు. ద్వేషించేవారు ఎందుకు ద్వేషిస్తున్నారు అని మనం ప్రశ్నించవచ్చు. ద్వేషిస్తున్న వారి దగ్గర ఉన్న కారణాలు ఏమైనా కావచ్చు.
లేయాని ద్వేషించింది ఎవరు? యాకోబే కదా, భర్తే ద్వేషించాడు. అంతేనా? అంత మాత్రమే కాదు, తన చెల్లి ద్వేషించింది. ఇప్పుడు తన సొంత ఇంట తానుంటున్న ద్వేషానికి గురైనటువంటి లేయా ఎంత వేదన చెందుంటుందో కదా. అందులో లేయా ప్రమేయం ఏముంది? ఆ వివాహ విషయంలో లేయా ప్రమేయం ఏం లేదు కదా. ఆమె లాబాను బలవంతానికి తల వంచిందంతే. లాబాను బలవంతం చేశాడు, ఈ కారణం చేత తల వంచింది. అంతే కదా జరిగింది. బలవంతంగానే ఆ వివాహం జరిగింది. అయితే తెల్లవారే సమయానికే భర్త యొక్క ద్వేషాన్ని లేయా రుచి చూసింది. కానీ దేవుడు చూచాడు, చూడకుండా లేడు. అంత మాత్రమే కాదు, లేయా 32వ వచనంలో మరో మాట కూడా అంది, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడని. ఆమె ద్వేషించబడి ఊరుకోలేదు, ద్వేషంతో వదిలిపెట్టేలేదు. వాళ్ళు ఆమెను శ్రమ పెట్టారన్నమాట. మాటలతో శ్రమ పెట్టుంటారు, పనులతో శ్రమ పెట్టుంటారు. అవన్నీ దేవుడు చూచాడు. బలవంతంగా జరిగిన పరిస్థితే ఇది. ఆ కారణాన ఆమె తన ప్రమేయం లేకపోయినా ద్వేషానికి, శ్రమకు గురైంది. ఇది మనం అర్థం చేసుకోవలసిన, గ్రహించవలసిన సంగతి. కానీ దేవుడు ద్వేషించబడిన వారిని, శ్రమపడిన వారిని విడిచిపెట్టడు. వారి గర్భం తెరిచాడు, ఆమెకు కుమారులను అనుగ్రహించాడు. ఇది ఒక మాట అయితే, మరో మాట నేను మీకు చూపిస్తాను. దయచేసి మీరు నాతో పాటు రండి. ఆదికాండం 15వ అధ్యాయం. 15వ అధ్యాయంలో 13వ వచనంలో ఇలా రాశాడు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు అన్నాడు. అని ఊరుకోలేదు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు అని, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును అన్నాడు. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదురని చెప్పాడు. ఇక్కడ ఆగి ఆలోచించేద్దాం. ఇప్పుడు వారు దేశానికి వెళ్ళాలి అన్నది ముందుగా చెప్పబడిన మాట, చాలా ముందుగా చెప్పబడిన మాట. ఇస్సాకు పుట్టక మునిపే యాకోబుతో పాటు మిగిలిన వాళ్ళు మొత్తం ఐగుప్తుకి 70 మంది వెడతారని ముందుగా చెప్తున్నాడు అబ్రహాంతో. ఆ తరువాత ఏం జరుగుతుందో కూడా ముందు చెప్పాడు. వారు శ్రమ పడతారని, శ్రమ పెట్టబడతారని. మీరు ఆలోచించండి. యాకోబు ఐగుప్తు వెళ్ళడానికి సుముఖంగా ఏం లేడు. సుముఖంగా ఏం లేడు. అందుకని మనం లేఖనాన్ని కొంచెం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మనకు అర్థమయ్యే సంగతి ఏమిటంటే, 46వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం వస్తే, అప్పుడు రాత్రి దర్శనములు యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభు అనెను. ఆయన నేనే దేవుడును, నీ తండ్రి దేవుడును, ఐగుప్తు వెళ్ళుటకు భయపడకుము అన్నాడు. అక్కడ నేను గొప్ప జనంగా చేస్తానన్నాడు. ఐగుప్తు అనేది తన తాతగారికి దేవుడు ముందుగా చెప్పిన దేశం అనే సత్యం
యాకోబు గ్రహించగలిగాడు. అర్థమైంది యాకోబుకి. యాకోబుకు వెళ్ళడానికి మనసు భయాందోళనతో నిండిపోయింది. కానీ దేవుడే బలవంతం చేశాడు. బెయేర్షెబాలో వెళ్ళు, నా మాట విని వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు ఐగుప్తుకి. వెళ్ళిన వాళ్ళు ఐగుప్తు వారికి చాలా మేలు చేశారు. యాకోబు సంతానం వల్ల ఐగుప్తు రాజు మేలు పొందాడు, ఐగుప్తు ప్రజలు మేలు పొందారు, ప్రపంచం మేలు పొందింది. గుర్తుపెట్టుకోండి, ఎవరి ద్వారా మేలు పొందుతామో వాళ్ళని బాధ పెట్టడం, వాళ్ళని బానిసలుగా చేసుకోవడం, ఇవన్నీ కష్టపెట్టడం, ఇది చరిత్ర. వాళ్ళంతటా వాళ్ళు ఇష్టపూర్వకంగా రాలేదు. దేవుడే బలవంత పెట్టి పంపించాడు. అద్దరికి వెళ్ళమని వారిని బలవంతం చేసిన వాడే ఇక్కడ వీరిని బలవంత పెట్టి పంపాడు. వీరు ప్రయాణమై వెళ్ళారు. అక్కడ 1 సంవత్సరమా, 1 సంవత్సరమా, 2 సంవత్సరాల కాదు, 430 సంవత్సరాలు వారు శ్రమపడ్డారు, బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు. కానీ ఒక్కమారు మీరు నిర్గమాకాండం దగ్గరికి రండి, 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయంలో దేవుడు మిద్యాను యాజకుడైన యిత్రో మందలు కాస్తున్నప్పుడు మోషే అతని పిలిచి ఇలా అన్నాడు. 7వ వచనంలో, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. మర్చిపోకండి, మీ బాధను ఆయన చూస్తున్నాడు. మీ కష్టాన్ని, మీ కష్టం పెట్టి మీరు పెడుతున్న మొరను ఆయన విన్నాడు. మీ దుఃఖం, మీ ఏడ్పు, మీ కన్నీరు ఆయనకు తెలుసు. ఆయన పట్టించుకోకుండా విడిచిపెట్టేసేవాడు కానే కాదు. తిరిగి ఇప్పుడు మార్క్సు వార్త వద్దకు వద్దాం. మార్క్సు వార్తలో 6వ అధ్యాయంలో 48వ వచనంలో, వారు మిక్కిలి కష్టపడుచుండగా చూచి అనే మాట. వారు మిక్కిలి కష్టపడుచుండగా చూచి, చూచాడు, చూస్తానే ఉన్నాడు అనంటే దాని వెనుక దైవికమైన ప్రయోజనం ఏదో దాగుంది. దాని వెనుక దేవుడు వారికి బయలుపరచను ఉద్దేశించిన మహిమేదో ఉంది. మర్చిపోకండి. ఒకసారి యోహాను సువార్త దగ్గరికి వద్దాం. ఇది కూడా 6వ అధ్యాయమే. 17వ వచనం, అంతలో చీకటాయను గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. గుర్తుపెట్టుకోండి, హాగరును వెళ్ళగొట్టుతున్నప్పుడు ఆయన రాలేదు. హాగరును ఇష్మాయేలును పంపించి వేస్తున్నప్పుడు వెంటనే రాలేదు కదా. అదే రీతిగా వీళ్ళని బలవంతంగా పంపినా వెంటనే రాలా. ఆయనకు ఒక నిర్ణీత సమయం ఉంది. నిర్ణీత సమయంలో
శ్రమ పెట్టిన వారిని విడిపించడానికి ఆయన తప్పకుండా వస్తాడు. శ్రమ పెట్టబడిన వారిని విడిపించడానికి వస్తాడు. శ్రమ పెట్టిన వారికి ఆయన ఎలాంటి పరిష్కారం చేయాలో తెలిసినవాడు ఆయన. యేసు ఇంకనూ రాలేదు. చీకటి, ప్రభు లేడు, ఆయన మాట మీద ప్రయాణం జరుగుతుంది. బలవంతంగా జరుగుతున్నటువంటి ప్రయాణం ఇది. ఆయన రాలేదు. కానీ అక్కడ రాస్తూ 18వ వచనంలో పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. ఈ రెండు మాటలు కలిపి ఒకసారి ఆలోచించండి. గాలి ఎదురైంది, సముద్రం పొంగుతూ ఉంది. వారు అద్దరికి వెళ్ళమని బలవంతం చేసిన ప్రభు మాట నెరవేర్చడానికి చాలా ప్రయాసపడుతున్నారు. ఆయన వారి దగ్గరికి రాలేదు. చీకటి, ఏమి తోచని పరిస్థితి. అలాంటప్పుడు ఖచ్చితంగా ఆయన వారి దగ్గరికి వచ్చాడు. ఈ ఇంచుమించు 4వ జామున, 4వ జాము అంటే వారి లెక్క ప్రకారం తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 6 వరకు 4వ జాము. అప్పటి వరకు ప్రయాసపడుతూనే ఉన్నారు. ప్రయాసకు, కష్టానికి, బాధకు, దుఃఖానికి గురయ్యావని వేదన చెందకండి. దేవుడున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన మీ కొరకే ఉన్నాడు. ఆయన నడిచి వస్తాడు. వచ్చినవాడు ఒక్క మాట అంటాడు, ఒక్క మాట, నేనే, భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. ధైర్యాన్ని ఇచ్చేవాడు, భయపడవద్దని ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకునేవాడు. ఆయన వచ్చాడు, గాలి అణిగింది. ఇక్కడ కోరుకోవలసింది ఏమిటి అంటే, మనకు కావలసింది ఆయన. మనం నెరవేర్చవలసింది ఆయన చిత్తం. మనం చేయవలసింది ఆయన పని. ఆయన పని ఆయన చెప్పినట్టు అది చీకటైనా, పొంగుతున్న సముద్రమే అయినా, ఎదురు వీస్తున్న గాలి అయినా, మన వంతు మనం కష్టపడుతూ ప్రయాణం చేయవలసింది. ఒకానొక రోజు తప్పకుండా ఆయన వస్తాడు. అప్పుడు ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది. ఆయన ఆ దోణిలో ఎక్కగానే దోణి వెంటనే అద్దరికి చేరినట్టు లేఖనంలో ఉంది. మర్చిపోకండి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశం చేరును అని యోహాను సువార్త 6:21 రాశాడు. దేవుడే వీటన్నింటి విషయంలో పట్టింపు కలిగి కార్యాన్ని చేస్తాడు. ఆయన ప్రాణం పెట్టినవాడు మన కోసం. కష్టంలో, శ్రమలో, ఇబ్బందిలో విడిచిపెట్టేయడు. ఖచ్చితంగా తన సన్నిధి చేత మనల్ని ఆదరింపచేసేటువంటి గొప్ప దేవుని మీద ఆనుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మా దేవ, కొద్ది మాటలు చెప్పడానికి మీ సహాయాన్ని అందచేశారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన వారు మీరు.
ప్రతి కుటుంబ పరిస్థితి మీకు తెలుసు, ప్రతి సహవాస పరిస్థితి మీకు తెలుసు, ప్రతి వ్యక్తిగత పరిస్థితి మీరు ఎరుగుదురు. ఈ పరిస్థితుల నడుమ మీరే కృపగల మీ కార్యాన్ని, జాలిగల మీ కార్యాన్ని మీరు మాకు అత్యంత సమీపంగా రావడం ద్వారా నేనున్నాను, భయపడవద్దని ఓ తల్లి కంటే, ఓ తండ్రి కంటే, ఓ స్నేహితుడి కంటే, ఓ అన్నదమ్ముల కంటే అత్యంత ప్రియమైన నీ స్వరం, నీ సామీప్యత, నీ పిల్లలమైన మేము పొంది మేలుందుదుముగాక. నీ కృపకు వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.